ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గూగుల్ పే వాడేవారికి షాకింగ్ న్యూస్. జూన్ నుంచి బంద్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే జూన్ 4 నుంచి ప్రపంచంలోనే కొన్ని దేశాల్లో గూగుల్ పే సర్వీస్ గూగుల్ నిలిపివేయబోతుంది. దీని తర్వాత మీరు ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయలేరు. ఇక గూగుల్కి చెందిన గూగుల్ పే సర్వీసు భారతదేశంతో సహా ఇతర దేశాల్లో ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఉపయోగించబడుతుంది. అయితే 2022లో గూగుల్ వ్యాలెట్ని ప్రవేశపెట్టిన తర్వాత గూగుల్ పే యూజర్ల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ యాప్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజర్లకు మొదటి ఆప్షన్గా మారింది. ఇక గూగుల్ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే జూన్ 4, 2024 నుంచి యుఎస్లో మాత్రమే గూగుల్ పేని నిలిపివేయబడుతుంది. అంటే గూగుల్ పే నిషేధం భారత్లో కాదు, యుఎస్లో మాత్రమే అని. జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ భారత్ ఇంకా సింగపూర్లో మాత్రమే పనిచేస్తుంది. అయితే ఇతర దేశాల్లో ఈ సర్వీసు పూర్తిగా నిలిపివేయబడుతుంది. కంపెనీ ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబడతారు. ఈ తేదీ తర్వాత యూఎస్లో గూగుల్ పే పూర్తిగా పనిచేయదు. గూగుల్ పే సర్వీసు షట్ డౌన్ అయిన తర్వాత ఇకపై పేమెంట్స్ చేయలేరు లేదా పొందలేరు. అయితే ఇప్పటికే గూగుల్ వ్యాలెట్కి మారామని యూఎస్ వినియోగదారులందరినీ గూగుల్ కోరింది. గూగుల్ వ్యాలెట్ని ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇక గూగుల్ పేని దాదాపు 180 దేశాల్లో గూగుల్ వ్యాలెట్ రీప్లేస్ చేసిందని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపింది.